కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ఆరోగ్యం కావచ్చు, లేకపోతే ఆరోగ్యపరంగా ఆలోచనల విషయంలో కావచ్చు. ఆలోచనల మీద నియంత్రణ అవసరం. ఘర్షణాత్మకమైన ఆలోచనల వల్ల మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనల మీద ఆలోచనలని డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. వ్యక్తిగత ఆలోచనలు ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. గృహ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో, రావాల్సిన ఆదాయ విషయంలో, దూర ప్రాంతాల నుంచి రావాల్సిన విదేశీ ద్రవ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణగా ఉన్నప్పటికీ మొత్తం మీద అనుకున్నది సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మాటల వల్ల ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అంత అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? సింహరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే సింహరాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం, స్నేహ సంబంధాల అభివృద్ధి, నూతన ప్రదేశాలు సందర్శించడం, వ్యాపార అభివృద్ధి కొరకు కీలక నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాల్లో ఖర్చులు అధికంగా ఉండడం మొదలైన వాటికి సంబంధించిన సమయం అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యమైన విషయాల్లో ఛాలెంజింగ్గా ఉండేటప్పటికీ సమస్యలు ఎదురవుతున్న సమస్యల్ని సాల్వ్ చేసుకోవడానికి అధిక శాతం శ్రద్ధ వహించడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క కీలకమైన నిర్ణయాలలో సోదరీ వర్గం యొక్క సహకారంతో కూడా కొన్ని సమస్యల్ని పరిష్కరించుకునే మార్గంగా దృష్టి కేటాయించుకునే అవకాశం అనేది ఉంది. వ్యక్తిగత వైరాగ్యాన్ని అధిగమిస్తూ వ్యక్తుల సహకారాన్ని సద్వినియోగపరుచుకుంటూ సమస్యల్ని సాల్వ్ చేసుకోగలిగిన శక్తిని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్లయితే మంచి అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? కన్యా రాశి వారికి వ్యక్తిగత సామర్థ్యం విషయంలో శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం, నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారాన్ని అనుకూలంగా మరల్చుకునే అవకాశం అనేది కనబడుతుంది. సమయానికి వ్యక్తుల యొక్క సహకారంతో, శ్రమతో, దైనందిన జీవితంలో మార్పులతో అనుకున్న పనులు సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. తద్వారా సంఘంలో గుర్తింపు, గౌరవం, పనులు ఆలస్యమైన మొత్తానికి దాన్ని పూర్తిగా సాధించడానికి ప్రయత్నాలు చేయడం, శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, అదేవిధంగా నూతన అవకాశాలు లభ్యమవ్వడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా భావన చేయొచ్చు. అదేవిధంగా ఆర్థిక విషయాలు, ఆర్థికంగా అధిక ఖర్చులు ఉన్నప్పటికీ పెద్దల యొక్క ఆశీస్సులతో సమస్యల్ని సాల్వ్ చేసుకుంటూ ముందు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు.